హాయ్ అండి. నమస్తే. మొన్న మా పాప బర్త్‌డేకనేసి ఒక ఫ్రాక్ అయితే కుట్టానండి. ఈ ఫ్రాక్ ఏ క్లాత్‌తో కుట్టానా? ఎక్కడి నుంచి తెచ్చానా? ఎలా వర్క్ చేయించానా? అని చాలామంది డౌటు. ముందుగా అయితే ఈ కట్ వర్క్ వచ్చిన ఫ్రాక్‌ని ఒక్కసారయితే చూసేయండి. ఈ 2 లేయర్ లాంగ్ ఫ్రాక్ అయితే నేనైతే శారీతో స్టిచ్ చేశానండి. మా సిస్టర్ కొనుక్కుంది. అయితే లైట్ కలర్ అని చెప్పేసి నాకైతే ఇచ్చేసింది పిల్లలకి ఏమన్నా కుట్టమని. అయితే ఇంత లైట్ కలర్ నేనేం కుడతాననేసి పక్కన అయితే పెట్టేసి చాలా రోజులయ్యింది. మొన్న మా పాప తీసి అమ్మ నాకు బర్త్‌డేకి ఫ్రాక్ అయితే కుట్టంటే సరే కదా అనేసి తీశాను. దాని ప్లానింగ్ అయితే చాలా ఆలోచించానండి. నేను అనుకున్నదొకటి, ఇక్కడ కుట్టిందొకటి కానీ చాలా వచ్చింది. అయితే కింద కట్ వర్క్ వచ్చింది కదా! అది మనకి క్లియర్‌గా కనబడాలి అంటే కింద వేరే క్లాత్ ఏమన్నా వెయ్యాలి. జార్జెట్ క్లాత్ వేస్తే అది నార్మల్‌గా ఉంటదని నేనేం చేశానంటే నెట్ ఫ్యాబ్రిక్ అయితే మీషోలో బుక్ చేశానండి. ఈ గ్రీన్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ ఎందుకు బుక్ చేశానంటే బ్లౌజ్ పీసు గ్రీన్ వచ్చింది. అలాగే అందులో ఉన్న స్టోన్ వర్క్‌లోని గ్రీన్ వచ్చింది. ఆ గ్రీన్ కోసమని ఈ గ్రీను నెట్ ఫ్యాబ్రిక్ అయితే బుక్ చేయవలసొచ్చింది. అయితే బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను హ్యాండ్స్‌కి పెట్టేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యానండి. అయితే ఈ నెట్ ఫ్యాబ్రిక్ కింద ఒక లేయర్ కింద ఫుల్ గేర్ ఇచ్చి కుడదాం అనేసి అయితే ప్లాన్ చేశాను. ఆ ప్లానింగ్ ఏంటో మొత్తం మీద ఎలా కుట్టానో ఒకసారి మీరే చూసేయండి. ముందుగా అయితే నేను క్రేప్ సిల్క్ లైనింగు 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. కింద పార్ట్ వచ్చేసి నేను అంబ్రెల్లా తీసుకోలేదండి. దానివల్ల మాత్రమే నేను 3 మీటర్స్ తీసుకున్నాను. అంబ్రెల్లా తీసుకుంటే 4 మీటర్స్ ఈజీగా పడిపోద్ది లైనింగు. టాప్ అండ్ బాటమ్‌కి. అయితే నేను పైన టాప్‌కి కూడా నేను క్రేప్ సిల్కే ఏసానండి. ఎందుకంటే జార్జెట్ క్లాతు చాలా పలచగా ఉంది. అలాగే చాలా స్మూత్‌గా ఉంది. దానివల్ల నేను లైనింగ్ కూడా కాటన్ వేయలేదు. పై టాప్‌కి మాత్రమే చెప్తున్నాను. అయితే ఇప్పుడు బాడీ కొలతలొచ్చేసి నేను పొడవైతే 14.5 తీసుకున్నానండి. టాప్ పొడవు. అలాగే లూజొచ్చేసి 40 తీసుకున్నాను. అంటే ఖర్చుతో సహా తీసుకున్నాను. నడుం లూజొచ్చేసి 10 తీసుకున్నానండి. ఎందుకంటే డాట్స్‌లోకెళ్ళిపోద్ది కాబట్టి ఒక 4 ఇంచెస్ అయితే డాట్స్‌లోకి లాగేస్తాము. అలాగే నెక్ వచ్చేసి 2½ తీసుకున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 తీసుకున్నానండి. కింద డీప్ నెక్ వచ్చేసి 5 తీసుకున్నాను. ఈ పౌటంచ్‌లో వచ్చిన వర్క్ అయితే ఎలా సెట్ చేశానో చూడండి. ఎలా సెట్ చేయాలన్నది కూడా నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు. ఇటు సెట్ చేసినా సరే వర్క్ స్టోన్స్ అయితే పడిపోయినాయి అంటే సూదులు ఇరిగిపోతాయి. మరో పక్కేమో ఈ కుందన్స్ పోకూడదు, వర్కు పోకూడదు, అలాగే కట్ వర్కు పోకూడదు. అన్ని విధాలుగా సెట్ చేసి అయితే ముందుగా అయితే నేను క్రాస్‌కి అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత బాటమ్‌కైతే లైనింగ్ పక్కన పెట్టేసుకొని, మరో పక్క అయితే శారీ కట్ వర్క్ వచ్చింది కదండీ! అదొక హాఫ్ మీటర్ దాకా కూడా ప్లెయిన్ వస్తుంది. మళ్ళీ ఆ ప్లెయిన్ నార్మల్‌గా స్టిచ్ చేసేస్తే బాగోదని చెప్పి నేను పైన ఇస్తాడు కదా నడుం దగ్గర, ఆ నడుం దగ్గర కట్ చేసి అయితే వేశాను. అయితే నాకు బాటమ్ వచ్చేసి 40 వచ్చిందండి. 40లో 5 తీసేసాను. ఎందుకంటే లే నెట్ ఫ్యాబ్రిక్ వేయాలి కాబట్టి 5 తీసి నేను 35కి మార్క్ చేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. అలాగే నడుం దగ్గర కొంచెం వచ్చింది కట్ వర్కు. దాన్నైతే నేను ఎక్కడికి అంటే వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని పక్కన అటాచ్ చేసుకుందాం అని అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. ఆ వేస్ట్‌గా పోకుండా దీనికైతే అటాచ్ చేసేస్తాను. ప్లెయిన్ వచ్చిన చోట. హ్యాండ్స్‌కొచ్చేసి నేను హ్యాండ్స్ కొత్త మోడల్ హ్యాండ్స్ అయితే పెడదాం అనుకున్నాను. కానీ క్లాత్ వేస్ట్ అవుతే మళ్ళీ మొత్తం ఫ్రాక్ అంతా వేస్ట్ అయిపోద్దనైతే నేను బెలూన్ హ్యాండ్స్ అయితే తీసేసాను. అది కటింగ్ అయితే చూపించలేదు. అలాగే నేను క్రాస్‌గా తీసాను కదండీ వర్కు. ఈ కట్ వర్క్ అనేది ఒక సైడ్ నుంచి వచ్చేలా అయితే సెట్ చేసుకున్నాను ముందుగానే. సెట్ చేసుకొని దానికి వేరేగా వేస్ట్ క్లాత్ అంటే నార్మల్ క్లాతు వేరే ముక్క కట్ చేసుకొని దీనికైతే అటాచ్ చేశాను.
వర్క్ వచ్చేసి అంతా కుందన్స్, గాజు పూసలేనండి. నాకు సూదులు ఒక 2 సూదుల దాకా ఇరిగినియి. అవన్నీ కూడా కొట్టి కొంచెం ఇబ్బందే పడ్డాను. ఆ రోజు సాయంత్రం చాలా టైం అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాక దాన్ని సెట్ చేసి అయితే పైనుంచి అయితే ఓ స్టిచ్ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి ఇంకోటేంటంటే నాకు ఓన్లీ క్రేపు మాత్రమే వేసాను ఫ్రంటు. తర్వాత కొంచెం ఎందుకో తెలీదు. కొంచెం నాకు డల్ అనిపించి మళ్ళీ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. అది కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే వేసేసుకున్నాక కాటన్ లైనింగ్ అటాచ్ చేశాను మళ్ళీని. ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే కాటన్ లైనింగ్ వేశాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత నాకు బాగా పలచగా అంటే ఎందుకో తెలీదు. మా పిల్లలు కూడా వేసుకోరండి అంత పలచగా ఉంటేని. ఈ విధంగా అయితే నేను కాటన్ లైనింగ్ వేరే కలర్ ఉన్నా సరే లోపల పక్క కాబట్టి కనబడదు కాబట్టి నేనైతే అటాచ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే వేయలేదు. ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే 2 లైనింగులు వేశాను. ఒక్కోటేంటంటే క్లాత్‌ని బట్టి మనం వేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్నాక నెక్‌కైతే పైపింగ్ వేసేసానండి. సిల్వర్ పైపింగ్ తీసుకున్నాను. పై పార్ట్ మాత్రం నేను స్టిచ్ చేయలేదు. ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కాబట్టి స్టిచ్ చేయలేదు. ఈ విధంగా మన కుట్టులోకి వచ్చిన స్టోన్స్ ఏమన్నా ఉంటే ఈ విధంగా అయితే మనం కొట్టేసుకొని కుట్టుకోవచ్చండి. నోటితో గట్టా పీక్కండి. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చక్కగా చితక్కొడితే గనక రాయి గానీ ఏదన్నా ఇలా స్క్రూ డ్రైవర్‌తో చితక్కొడితే అవి కుట్లు కూడా వదలవు. అలాగే మనకి పూసలు కూడా ఊడవింక. ఇలా ఎక్కడన్నా సెంటర్‌లో మనకెక్కడన్నా అడ్డుగా ఉంటే అవి మాత్రం చేత్తో తీసుకోండి. ప్రతిసారి కూడా హూక్స్ పట్టి, కాజా పట్టి వేస్తానని చెప్తాను గదా! అలాగే ఈ ఫ్రాక్ కూడా హూక్స్ పట్టి, కాజా పట్టి అయితే కంపల్సరీగా వేసానండి. ఈ విధంగా అయితే హుక్స్ పట్టి అయితే వేశాను. అలాగే కాజా పట్టీ కోసం అనేసి శారీలో ఉన్న క్లాత్ తీసానండి. పెద్దవాళ్ళకైతే నెక్కులు పెద్దయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వెయ్యకపోయినా పర్వాలేదు. ఎంత బ్రాడ్‌గా నెక్‌లు వేసుకోను అన్న వాళ్ళకైతే కంపల్సరీగా హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకున్నా, జిప్ వేసుకున్నా పర్వాలేదు. కంఫర్ట్‌గా ఉంటది. వాళ్ళ కంఫర్ట్‌గానే కుట్టాలి మనం కూడా బట్టలు. ఈ విధంగా అయితే సమానంగా చూసుకొని ఎక్స్‌ట్రా ఏమన్నా వస్తే పైన తీసేయాలండి. రౌండ్‌గా అయితే కట్ చేసుకున్నాను. రౌండ్‌గా కట్ చేసుకున్నాక షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ముందైతే డాట్స్ వేసుకున్నాక షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక సిల్వర్ పైపింగ్ తీసుకొని సిల్వర్ పైపింగ్ అయితే వేసానండి. మనం ఇటువంటి నెక్కలెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే కుట్టుకోవాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి, కాజా పట్టి దగ్గరికైతే ఒక 3 ఇంచులు కింద నుంచి కొలుచుకొని లేదా అంచనాగన్నా వేసుకోవచ్చు. మనకి ఎంతైతే గ్యాప్ కావాలి, ఎక్కడి వరకు అయితే ఫ్రీగా ఉంటుందో అక్కడ వరకు అయితే ఓ స్టిచ్ చేసుకొని డబుల్ స్టిచ్‌ని దాన్నే రఫ్ చేసుకుంటే గట్టిగా ఉంటదండి. ఇంక ఊడదు. అంటే జిప్పు వేస్ట్ ఎందుకో ఊడిపోద్ది అన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. పైన 2 హుక్స్‌లేసుకుంటే సరిపోద్ది. ఇంకా హ్యాండ్స్‌కొచ్చేసి అయితే బెలూన్ హ్యాండ్స్ పెట్టేసానండి. ఇంకోటేంటంటే నెట్ ఫ్యాబ్రిక్ 5 ఇంచెస్ తీసుకున్నాను కదా! కింద గేరు ఇవ్వడానికని 5 ఇంచెస్ తక్కువ కట్ చేశాను కదండీ! అలాగే నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక 1 ½ 2 ఇంచెస్ వరకు ఖర్చులోకెళ్ళిపోద్దని. అంటే ఫినిషింగ్ నీట్‌గా కనబడతదనేసి అయితే నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. చూసారు కదా! పైన ఒక 1 ఇంచెస్ వదిలేసి నేను స్టిచ్ చేస్తున్నాను. ఒక 5 ఇంచెస్ వరకు. ఏంటక్క లైనింగ్ అంత పొడవుంచావు కిందకి అని అనుకుంటున్నారేమో! పక్కన టేప్ పెట్టాను చూసారా? టేప్ కోసం అనేసి అయితే నేనైతే లైనింగ్ ఎక్కువ అంటే టేప్ కోసం కాదండి. నాకు అంచనాగా అంటే కరెక్ట్‌గా మనకి ఎంతైతే గేర్ కావాలో అంత గేరు కరెక్ట్‌గా వస్తది.
లాంగ్ ఫ్రాకులకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. కుట్టేసాక ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. కింద ఎక్స్‌ట్రా లైనింగ్ ఎలాగా అనుకుంటున్నారేమో, నేనైతే తర్వాత కట్ చేసేసి దాన్ని స్టిచ్ చేసేసానండి. చూసారు కదా ఎంత గేరుగా వచ్చిందో. క్లాత్ అయితే ఎంత స్మూత్‌గా ఉందో, నెట్ ఫ్యాబ్రిక్ కూడా అంతే స్మూత్‌గా వచ్చింది. దానివల్ల అయితే కొంచెం కష్టమైంది కుట్టడం. అయితే ఫ్రంట్ పార్ట్ నేను 2 లేయర్స్ అయితే లైనింగ్ వేశాను కదా! ఆ 2 లేయర్స్ మనం కలిపి కుట్టేసుకొని, పైన మెయిన్ క్లాత్ అయితే నేను కలిపి కుట్టలేదండి. ఎందుకంటే కట్ వర్క్ నీట్‌గా ఫినిషింగ్ కనబడాలని. ఇదే కట్ వర్క్‌ని నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను. వీలైతే గనక ఛానల్‌లోకెళ్ళి చూడండి. మన సమానంగా ఉందో లేదో కూడా మరొక్కసారి అయితే చూసుకోవాలండి. చూసుకున్నాక మాత్రమే నేనైతే ముందు మెయిను సారీ క్లాత్ పెట్టేసి అయితే స్టిచ్ చేశాను. గేరా అయితే ఫుల్ గేరా తీసానండి. 5 మీటర్స్ వరకు. అంటే కొత్త చీర కాబట్టి నాకు బ్లౌజ్‌కి ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే హ్యాండ్స్‌కి వాడాను. మొత్తం 5 మీటర్స్, 5 ½ మీటర్స్ సారీ అయితే వస్తది కదా! ఒక అర మీటర్ మాత్రమే టాప్‌కి వాడాను. ఉన్నది 5 మీటర్స్ కూడా నేను కింద గేరా పెట్టేసానండి. అంత కుర్చీలొచ్చినియి. చాలా వచ్చింది. ఈ విధంగా అయితే కుర్చీలు పెట్టాను. ఫస్ట్ టైం కుర్చీలు పెట్టి కుట్టడం మా పాపకి, చిన్న పాపకైతేని. అంటే పట్టు చీరల్లో ఏదన్నా అంచు సారీ ఉంటే గనక కుర్చీలు పెట్టి కుడతాను. అలాగే ఈ సారీని కూడా నేను కుర్చీలు పెట్టి కుట్టాను. అన్నీ అంబ్రెల్లాలే కుట్టానండి. ప్లెయిన్ సారీ గానీ, జార్జెట్ గానీ, స్పేస్ సిల్క్ గానీ తీసుకున్నప్పుడు అన్నీ అంబ్రెల్లా పెట్టే కుట్టాను. అందుకనేసి అందులోకి ఇదేంటంటే కట్ వర్క్ నీట్‌గా కనబడాలి అని మాత్రమే. ఎవరిష్టం ఆళ్ళది. ఇలాగ బెలూన్ హ్యాండ్స్ పెట్టేసాకైతే ఇలా సైడ్ అయితే అతుక్కున్నానండి. మనం మెజర్‌మెంట్ చూసుకొనైతే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఏంటంటే ఖర్చులు కూడా నేను ఎక్కువగానే పెడతాను. ఇలా నడుం దగ్గరకొచ్చేసేటప్పటికి నడుం దగ్గర నుంచి కిందకి ఒక 3, 4 ఇంచీలు మాత్రమే కలిపి కుట్టుకున్నాక మనం మెయిన్ క్లాతు అలాగే లైనింగ్ క్లాతు సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకున్నాక ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకున్నప్పుడు లైనింగ్ అతుక్కోవాలి. ఇలా చేస్తే లైనింగు సెపరేట్‌గా మెయిన్ క్లాత్ సెపరేట్‌గా ఉంటది. లేదంటే కుచ్చుల కింద వచ్చేసి అసలు బాగోదు. కొత్త వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అయితే వీడియో అని నేను అనుకుంటున్నాను. మరి మీకెలాగా అయితే అర్థమైందో నాకైతే కామెంట్ చేయండి. దాన్ని బట్టే నేను వీడియోస్ చేయగలను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత లూజొచ్చినా, టైటొచ్చినా సరే ఈ విధంగా స్టిచ్ చేశాక నేనైతే ఇక్కడ థ్రెడ్ పెట్టడం మర్చిపోయానండి. ఎప్పుడూ కూడా ఈ టైప్‌లో పెట్టను నేను థ్రెడ్స్. దానివల్ల అయితే కొంచెం మర్చిపోయి కుట్టేసాను. తర్వాత చిన్న కుట్టయితే ఇప్పేసి మళ్ళీ థ్రెడ్ అయితే పెట్టాను. బ్యాక్ సైడు ఒక స్టిచ్ అయితే వేసేస్తాను నడుం దగ్గర. దానివల్ల నాకు ఐడియా లేదండి. ముందుగానే కుట్టేసి ఉంచుకోవాలి. ఇటువంటి థ్రెడ్స్ పెట్టేటప్పుడు. ఓకేనండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మెరిసిపోతుంది లైటింగ్‌లో అయితేని. వీడియోలో అయితే ఇంకా తక్కువగా కలర్ కనబడుతుంది గానీ, లుక్ వైస్‌గా అయితే సూపర్‌గా వచ్చింది. ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. బెలూన్ హ్యాండ్స్‌లో నేనైతే లైనింగ్ వేయలేదు. సూపర్‌గా వచ్చింది. ఎలా వస్తుందో అసలు ఎలా ప్లాన్ చేయాలా అనుకున్నాను. కానీ చాలా అయితే వచ్చింది. అసలు ఇంత వస్తదనైతే నేనైతే ఊహించలేదు. ముందైతే వద్దనే చెప్పాను. కానీ మా పాప పట్టడం వల్లైతే ఈ శారీనైతే కుట్టవలసొచ్చింది. నేనైతే ఇది వర్క్ చేయించి కుట్టాను అని అనుకుంటున్నారు. ఆ రోజు స్టేటస్ చూసి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారండి. అందులో కొన్ని కామెంట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు 400 పడిందండి. 200 వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, 200 వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పడింది. మొత్తం మీద 400కే నాకు ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను. ఓకేనండి. వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద నాకైతే కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకొని ఉంటానండి. మరి నమస్తే.